గాయ్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో మెగాక్షన్కి వచ్చే టాప్ 10 ఆల్రౌండర్స్, ఇంకా టాప్ 10 వికెట్ కీపర్స్, ఇంకా టాప్ 10 ప్లేయర్స్ గురించి అయితే చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో ఆక్షన్కి వచ్చే టాప్ 5 కెప్టెన్స్ ఎవరన్నది ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ఏంటన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా అలాగే ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. లాస్ట్ వీడియోలో మనం మెగాక్షన్ జరగడం వల్ల ఏ టీంకి లాభం, ఏ టీంకి నష్టం అన్నది ఫుల్ క్లారిటీగా చెప్పాను. మీరు చూస్తే ఓకే, చూడకపోతే కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. యాక్షన్కి వచ్చే కెప్టెన్స్ ఎవరన్నది చూసే ముందు కెప్టెన్స్ ఏ ఏ టీంలకు కావాలన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా పంజాబ్ కింగ్స్. పంజాబ్ ఖచ్చితంగా అయితే శిఖర్ ధవన్ ని రిలీజ్ చేసేస్తారు. కాబట్టి పంజాబ్ ఆక్షన్ లో ఒక మంచి కెప్టెన్ ని కొనడానికైతే ముందుకొస్తారు. ఇంకా సెకండ్ టీం ఆర్సీబీ కూడా 90% అయితే ఫ్యాఫ్ డు ప్లెసీ ని రిలీజ్ చేసేస్తారు. వీళ్ళు కూడా అతని ప్లేస్ లో ఒక మంచి కెప్టెన్ కొనడానికైతే ముందుకొస్తారు. మరి ఇప్పుడు మనం మెగాక్షన్ కి వచ్చే కెప్టెన్స్ ఎవరన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే నెంబర్ 1 కేన్ విలియమ్సన్. 100% ఆక్షన్కి వస్తాడు. ఎలా అంటే ఒక్కొక్క టీం కి ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ జీటీ రషీద్ ఖాన్ ఇంకా డేవిడ్ మిల్లర్ ని రిటైన్ చేసుకుంటే కేన్ మామని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఛాన్స్ ఉన్నా కూడా జీటీ కేన్ మామని రిటైన్ చేసుకోవడానికి రెడీగా లేరు. కాబట్టి ఖచ్చితంగా కేన్ మామ అయితే ఆక్షన్కి వస్తాడు. కేన్ మామకి ఐపీఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఇంజురీ అవ్వడం వల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. ఎస్ఆర్హెచ్ కి ఆడేటప్పుడు మాత్రం అదర్ కొట్టేశాడు. కెప్టెన్ గా 2018లో ఎస్ఆర్హెచ్ ని ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కాబట్టి ఇంత మంచి కెప్టెన్ ఈసారి యాక్షన్ కి అయితే వస్తున్నాడు. ఇతను కొనడానికి అంత పోటీ లేకపోయినప్పటికీ ఒక మంచి అమౌంట్ అయితే కేన్ మామకి వస్తుంది. చూద్దాం మరి కేన్ మామని ఏ టీం కొంటారన్నది. నెంబర్ 2 ఫ్యాఫ్ డు ప్లెసీ కూడా 90% ఆక్షన్కి వస్తాడు. ఎలా అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే ఒక్కొక్క టీము 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తే ఆర్సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పడిదార్, మహమ్మద్ సిరాజ్ ఇంకా మ్యాక్స్వెల్ లేదా కమ్రాన్ గ్రీన్ ని రిటైన్ చేసుకుంటారు. అప్పుడు డుప్లెసీని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఫ్యాఫ్ డుప్లెసీ ఆక్షన్ కి రావాల్సిందే. ఫ్యాఫ్ డుప్లెసీ కూడా కెప్టెన్ మెటీరియల్ కలిగిన ప్లేయరే. ఇతను ఆర్సీబీకి 3 సీజన్లు కెప్టెన్సీ చేస్తే 2 సార్లు ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. ఇంకా అలాగే ప్లేయర్ గా కూడా కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. చూద్దాం మరి ఈసారి యాక్షన్ లో ఇతన్ని ఏ టీం కొంటారన్నది. ఇంకా నెంబర్ 3 డేవిడ్ వార్నర్ కూడా 100కి 100% అయితే ఆక్షన్కి వస్తాడు. తన ప్రజెంట్ ఫామ్ అయితే అంత మంచిగా లేదు. ఇంకా అలాగే చిన్న చిన్న ఇంజురీస్ కూడా అవుతున్నాడు. మంచి రన్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో ఢిల్లీ అతన్ని రిటైన్ చేసుకోకపోవచ్చు. అయితే డేవిడ్ వార్నర్ కూడా ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్. ఎస్ఆర్హెచ్ కి 2016లో కప్పు అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి ప్లేయర్ ఆక్షన్కి వస్తున్నాడు. కాబట్టి చూద్దాం మరి ఇతన్ని ఏ టీం కొంటారన్నది. నెంబర్ 4 కేఎల్ రాహుల్. అయితే మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం కేఎల్ రాహుల్ ఈసారి యాక్షన్ కి రాబోతున్నాడంట. ఎందుకంటే అదే నేను ప్రీవియస్ వీడియోస్ లో మీకు ఫుల్ క్లారిటీగా చెప్పాను. లక్నో సూపర్ జెయింట్స్ వార్నర్ కి ఇంకా కేఎల్ రాహుల్ కి మధ్య చిన్న గొడవ అయితే జరిగింది. అది కూడా గ్రౌండ్ లోనే. ఇది జరిగినప్పటి నుంచి కేఎల్ రాహుల్ అయితే గ్రౌండ్ లో మంచిగా ఉండట్లేదు. ఏదో ఆడామన్నట్టు ఆడుతున్నాడంతే. కాబట్టి ఈసారి యాక్షన్ కి కేఎల్ రాహుల్ కూడా వస్తాడంట. మరి ఇతను యాక్షన్ కి వస్తే ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే కేఎల్ రాహుల్ కి యాక్షన్ లో ఎంత అమౌంట్ వస్తుందన్నది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 5 రోహిత్ శర్మ. దీని గురించి అయితే మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. రోహిత్ శర్మ ఈసారి యాక్షన్ కి ఖచ్చితంగా వస్తాడు అని చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మనం గ్రౌండ్ లో చూసుకున్నా కూడా రోహిత్ శర్మ అంత మంచి హ్యాపీగా అయితే ఉండట్లేదు. దీన్ని బట్టి చూసుకుంటే రోహిత్ శర్మ ఆక్షన్కి అయితే వస్తాడంట. మరి రోహిత్ శర్మ ఆక్షన్లోకి వస్తే ఏ టీం కొంటారు, ఇంకా అలాగే ఎంత ధర పలుకుతాడు అన్నది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంక ఈ 5గురే కాకుండా ఎడిన్ మార్కరం కూడా ఆక్షన్కి వస్తాడు. గాయ్స్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా అలాగే ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదన్నది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.